ఓకే రైట్. అందరికీ నమస్కారం. అందరూ కూడా మీ అందరికి కూడా స్వాగతం. కాంగ్రెస్ పార్టీ స్వాగతం చేస్తున్నాం. మీరు 47 అని చెప్పండి. ఈరోజు వర్తక సంఘ భవన్లో హమాలీ కార్మికులు అందరూ కూడా మాకు సోదరులతో సమానం, అంత అటాచ్మెంట్. 25 సంవత్సరాలు చారిగానే 25 సంవత్సరాలు మీతో మాకు ఎంత అనుబంధం అంటే, మీకు ఏ చిన్న నొప్పి వచ్చినా మా దగ్గరికి వచ్చేటోళ్ళు. మేము కూడా మాకు చేతనంత 24 గంటల్లో చారి అందుబాటులో లేకపోతే నేను కానీ పార్టీ పెద్దలు కానీ అందరూ కూడా అందుబాటులో ఉండేటోళ్ళం. మీరందరూ కూడా ఈరోజు గతంలో మనందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కొన్ని పరిస్థితుల్లో వనమా గారి ఆధ్వర్యంలో మనం బీఆర్ఎస్ పోవడం జరిగింది. అప్పటి నుంచి కొన్ని పరిస్థితుల వలన మేమందరం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల మేమందరం ఆకర్షితమై మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. మేము వచ్చినాకనే మీరు అదే అక్కడనే కొనసాగుతున్నారు. అది పద్ధతి కాదనే ఉద్దేశంతోనే నేనే ఈ మధ్య మీ అందరినీ పిలిపించి, యాక్చువల్గా మిమ్మల్ని శ్రీనివాసరెడ్డి గారు రోడ్ షోలోనే జాయిన్ చేయాల్సిన ఇది ఉండేది. కానీ ఆ రోజు అంతా గజిబిజి అవ్వటం వలన ఆ రోజు వీలుపడలేదు. నేను చారితో చెప్పినాను, మేము మళ్ళీ ఒక రోజు సమావేశపరిచి వాళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీలో తీసుకుంటేనే మంచిది. లేకపోతే వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు, మనం వాళ్ళకి పనులు చేసి పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళకి మనం పనులు చేసినట్లు వాళ్ళు అవుతాము. అందుకోసం లేదు, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేద్దామని అనుకొని మీ ఇద్దరం కూడా మీ అందరితోనే మళ్ళీ మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అలాగే హమాలీ సోదరులందరికీ కూడా నమస్కారాలు. వాస్తవంగా అయితే 25 సంవత్సరాల క్రితం మాకు అప్పుడు మీతోనే హమాలీ యూనియన్కి సంబంధమే లేదు. రామలింగ గారి ఇంట్లో గట్టాయిగూడెంలో రామలింగ గారి ఇంట్లో మనందరం కూర్చోవడం. ఇందులో కూడా హమాలీ సోదరులు కూడా సగం మంది సీనియర్స్, సగం మంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. విషయాలు గట్టాయిగూడెం రామలింగ గారి ఇంట్లో మనందరం కూర్చున్నాం. అప్పుడు ఏంటంటే హమాలీ సంఘం అంటే సిపిఐ సిపిఎంఏ, ఐఎన్టీసీ లేదు. ఆ పరిస్థితుల్లో మేమందరం కూడా హమాలీ విషయంలో బాగా అప్పుడు వేరే వాళ్ళతోని కమ్యూనిస్టుల పార్టీలతోని గొడవలు పెట్టుకొని మేము మిమ్మల్ని అందరినీ కూడా పక్కకి చేర్చి ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అని ఏర్పాటు చేసి చారి నాయకత్వంలో అలాగే రామలింగ గారి నాయకత్వంలో మేమందరం కూడా మీకు అండదండలుగా ఉన్నాము. మళ్ళీ ఫ్యూచర్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఫ్యూచర్లో కూడా మీకు ఎల్లవేళ మేము అన్నట్టు ఉంటాం. మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటాం. మీకు గతంలో ఏ విధంగా అయితే సహకరించామో అంతకంటే రెట్టింపుగా మీకు ఏ విషయంలో అయినా సహకరిస్తామని తెలియజేస్తూ, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మనతో పాటు మన మిత్రపక్షాలు సిపిఐ సిపిఎం బలపరుస్తున్నాయి. మన అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి గారు, ఆయన పోటీ చేసే గుర్తు హస్తం గుర్తు. మీరందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మీ కుటుంబాలు కూడా ఉన్నాయి హమాలీ కాలనీలో. మీ కుటుంబాలు మొత్తం యావత్తు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయాలని, హస్తం గుర్తు మీద మీరు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఇప్పుడు జెండాలు కండవాలు కప్పి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మేము కుటుంబ సభ్యులుగా అన్నదమ్ములుగా మెలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.
శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, చేతి గుర్తుకే రామ సహాయం రఘురామరెడ్డి గారికి